అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం నకిలీ పెళ్లిళ్ళని ఒక బిజినెస్గా మార్చిన భారీ నెట్వర్క్ బట్టబయలైంది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 1000కి పైగా నకిలీ వివాహాల వ్యవహారం ఇమ్మిగ్రెంట్స్ని కుదిపేస్తోంది. ఈ కేసులో 11 మంది అమెరికా అధికారులపై ఛార్జెస్ నమోదు చేయగా 10 మందిని అరెస్ట్ చేశారు. అసలు ఈ నెట్వర్క్ ఎలా పనిచేసింది, ఎంత డబ్బు చేతులు మారింది, ముఖ్యంగా ఇది ఎన్ఆర్ఐలకు ఎందుకు సీరియస్ వార్నింగ్? న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన ఒక నెట్వర్క్ దశాబ్ద కాలంలో ఏకంగా 1000కి పైగా నకిలీ వివాహాల్ని ఏర్పాటు చేసినట్లు అభియోగ పత్రంలో ఆరోపణలు ఉన్నట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా బయటపెట్టింది. ఈ పెళ్లిళ్ళు ప్రధానంగా విదేశీయులు యుఎస్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్, ముఖ్యంగా గ్రీన్ కార్డు పొందేందుకు ఉపయోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెట్వర్క్లో యుఎస్ సిటిజన్స్ని రిక్రూట్ చేసే వ్యక్తులు, విదేశీ పౌరులను తీసుకొచ్చే ఫెసిలిటేటర్స్, ఇమ్మిగ్రేషన్ పేపర్ వర్క్ సిద్ధం చేసేవారు, మరికొందరు ఇతర మధ్యవర్తులు, ఇలా ఒక పూర్తి వ్యవస్థలా పనిచేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతోంది. ఒక ఫేక్ మ్యారేజ్ కోసం విదేశీ పౌరుల నుంచి సుమారు $1,00,000 వరకు వసూలు చేసిన సందర్భాలున్నాయి. అంటే మన కరెన్సీలో దాదాపు 95,70,000 రూపాయలు. అందులో యుఎస్ సిటిజన్గా పెళ్లి చేసుకునే వ్యక్తికి సుమారు $30,000 వరకు చెల్లించినట్లు అభియోగ పత్రంలో పేర్కొంది. అంతేకాదు, పెళ్లి నిజమైనదిగా కనిపించేందుకు జాయింట్ బ్యాంక్ అకౌంట్స్, యూటిలిటీ అకౌంట్స్, ఇన్సూరెన్స్ పాలసీ, ట్యాక్స్ రిటర్న్స్, ఫోటోగ్రాఫ్స్ వంటి సాక్ష్యాధారాలను సైతం సృష్టించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా యుఎస్సిఐఎస్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై ఈ నకిలీలకు కోచింగ్ కూడా ఇచ్చినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతోంది. ఈ మొత్తం నెట్వర్క్ ద్వారా కోట్లాది డాలర్లు వసూలైనట్లు దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిపై ఫెడరల్ ఛార్జెస్ నమోదవ్వగా వారిలో 10 మందిని ఆగస్టు 12న అరెస్ట్ చేశారు. వీరిపై మ్యారేజ్ ఫ్రాడ్ కాన్స్పిరసీతో పాటు ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్ అఫెన్స్కు సంబంధించిన కేసుల్ని నమోదు చేశారు. యుఎస్ ఫెడరల్ లా ప్రకారం ఇమ్మిగ్రేషన్ లా తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా మ్యారేజ్లోకి ప్రవేశించడం మ్యారేజ్ ఫ్రాడ్గా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, $2,50,000 అంటే మన కరెన్సీలో $2,39,00,000 వరకు ఫైన్ లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ మ్యారేజ్ ఫ్రాడ్ రుజువైనా లేక యుఎస్సిఐఎస్ గుర్తించిన ఆ వివాహం ఆధారంగా ఫ్యూచర్ ఇమ్మిగ్రెంట్ పిటిషన్పై కూడా తీవ్రమైన ప్రభావం పడవచ్చు. ఎన్ఆర్ఐలుగా నిజమైన వివాహం చేసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదు. కానీ యుఎస్ గ్రీన్ కార్డు కోసం వివాహాన్ని ఒక షార్ట్కట్గా ఉపయోగించాలని ప్రయత్నించడం మాత్రం పెద్ద లీగల్ రిస్క్. అందుకే యుఎస్సిఐఎస్ జెన్యూన్ మ్యారేజెస్ని అంచనా వేయడానికి షేర్డ్ రెసిడెన్స్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, జాయింట్ ప్రాపర్టీ, ఇన్సూరెన్స్, ట్యాక్స్ రికార్డ్స్, ఫోటోగ్రాఫ్స్, ఫ్యామిలీ లైఫ్ వంటి ఆధారాలను మొత్తం పరిశీలిస్తుంది. ఈ కేసు చెప్పే క్లియర్ మెసేజ్, గ్రీన్ కార్డు కోసం ఫేక్ మ్యారేజ్ చేసుకోవడం ఫెడరల్ క్రైమ్. అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టంలో జెన్యూన్ రిలేషన్షిప్, జెన్యూన్ డాక్యుమెంటేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే అది అత్యంత సురక్షితమైన మార్గం. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం నకిలీ పెళ్లిళ్ళని ఒక బిజినెస్గా మార్చిన భారీ నెట్వర్క్ బట్టబయలైంది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 1000కి పైగా నకిలీ వివాహాల వ్యవహారం ఇమ్మిగ్రెంట్స్ని కుదిపేస్తోంది. ఈ కేసులో 11 మంది అమెరికా అధికారులపై ఛార్జెస్ నమోదు చేయగా 10 మందిని అరెస్ట్ చేశారు. అసలు ఈ నెట్వర్క్ ఎలా పనిచేసింది, ఎంత డబ్బు చేతులు మారింది, ముఖ్యంగా ఇది ఎన్ఆర్ఐలకు ఎందుకు సీరియస్ వార్నింగ్? న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన ఒక నెట్వర్క్ దశాబ్ద కాలంలో ఏకంగా 1000కి పైగా నకిలీ వివాహాల్ని ఏర్పాటు చేసినట్లు అభియోగ పత్రంలో ఆరోపణలు ఉన్నట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా బయటపెట్టింది. ఈ పెళ్లిళ్ళు ప్రధానంగా విదేశీయులు యుఎస్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్, ముఖ్యంగా గ్రీన్ కార్డు పొందేందుకు ఉపయోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెట్వర్క్లో యుఎస్ సిటిజన్స్ని రిక్రూట్ చేసే వ్యక్తులు, విదేశీ పౌరులను తీసుకొచ్చే ఫెసిలిటేటర్స్, ఇమ్మిగ్రేషన్ పేపర్ వర్క్ సిద్ధం చేసేవారు, మరికొందరు ఇతర మధ్యవర్తులు, ఇలా ఒక పూర్తి వ్యవస్థలా పనిచేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతోంది.
ఒక ఫేక్ మ్యారేజ్ కోసం విదేశీ పౌరుల నుంచి సుమారు $1,00,000 వరకు వసూలు చేసిన సందర్భాలున్నాయి. అంటే మన కరెన్సీలో దాదాపు 95,70,000 రూపాయలు. అందులో యుఎస్ సిటిజన్గా పెళ్లి చేసుకునే వ్యక్తికి సుమారు $30,000 వరకు చెల్లించినట్లు అభియోగ పత్రంలో పేర్కొంది. అంతేకాదు, పెళ్లి నిజమైనదిగా కనిపించేందుకు జాయింట్ బ్యాంక్ అకౌంట్స్, యూటిలిటీ అకౌంట్స్, ఇన్సూరెన్స్ పాలసీ, ట్యాక్స్ రిటర్న్స్, ఫోటోగ్రాఫ్స్ వంటి సాక్ష్యాధారాలను సైతం సృష్టించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా యుఎస్సిఐఎస్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై ఈ నకిలీలకు కోచింగ్ కూడా ఇచ్చినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతోంది. ఈ మొత్తం నెట్వర్క్ ద్వారా కోట్లాది డాలర్లు వసూలైనట్లు దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిపై ఫెడరల్ ఛార్జెస్ నమోదవ్వగా వారిలో 10 మందిని ఆగస్టు 12న అరెస్ట్ చేశారు. వీరిపై మ్యారేజ్ ఫ్రాడ్ కాన్స్పిరసీతో పాటు ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్ అఫెన్స్కు సంబంధించిన కేసుల్ని నమోదు చేశారు. యుఎస్ ఫెడరల్ లా ప్రకారం ఇమ్మిగ్రేషన్ లా తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా మ్యారేజ్లోకి ప్రవేశించడం మ్యారేజ్ ఫ్రాడ్గా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, $2,50,000 అంటే మన కరెన్సీలో $2,39,00,000 వరకు ఫైన్ లేదా 2 విధించే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ మ్యారేజ్ ఫ్రాడ్ రుజువైనా లేక యుఎస్సిఐఎస్ గుర్తించిన ఆ వివాహం ఆధారంగా ఫ్యూచర్ ఇమ్మిగ్రెంట్ పిటిషన్పై కూడా తీవ్రమైన ప్రభావం పడవచ్చు. ఎన్ఆర్ఐలుగా నిజమైన వివాహం చేసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదు. కానీ యుఎస్ గ్రీన్ కార్డు కోసం వివాహాన్ని ఒక షార్ట్కట్గా ఉపయోగించాలని ప్రయత్నించడం మాత్రం పెద్ద లీగల్ రిస్క్. అందుకే యుఎస్సిఐఎస్ జెన్యూన్ మ్యారేజెస్ని అంచనా వేయడానికి షేర్డ్ రెసిడెన్స్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, జాయింట్ ప్రాపర్టీ, ఇన్సూరెన్స్, ట్యాక్స్ రికార్డ్స్, ఫోటోగ్రాఫ్స్, ఫ్యామిలీ లైఫ్ వంటి ఆధారాలను మొత్తం పరిశీలిస్తుంది. ఈ కేసు చెప్పే క్లియర్ మెసేజ్: గ్రీన్ కార్డు కోసం ఫేక్ మ్యారేజ్ చేసుకోవడం ఫెడరల్ క్రైమ్. అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టంలో జెన్యూన్ రిలేషన్షిప్, జెన్యూన్ డాక్యుమెంటేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే అది అత్యంత సురక్షితమైన మార్గం. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం నకిలీ పెళ్లిళ్ళని ఒక బిజినెస్గా మార్చిన భారీ నెట్వర్క్ బట్టబయలైంది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 1000కి పైగా నకిలీ వివాహాల వ్యవహారం ఇమ్మిగ్రెంట్స్ని కుదిపేస్తోంది. ఈ కేసులో 11 మంది అమెరికా అధికారులపై ఛార్జెస్ నమోదు చేయగా 10 మందిని అరెస్ట్ చేశారు. అసలు ఈ నెట్వర్క్ ఎలా పనిచేసింది, ఎంత డబ్బు చేతులు మారింది, ముఖ్యంగా ఇది ఎన్ఆర్ఐలకు ఎందుకు సీరియస్ వార్నింగ్? న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన ఒక నెట్వర్క్ దశాబ్ద కాలంలో ఏకంగా 1000కి పైగా నకిలీ వివాహాల్ని ఏర్పాటు చేసినట్లు అభియోగ పత్రంలో ఆరోపణలు ఉన్నట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా బయటపెట్టింది. ఈ పెళ్లిళ్ళు ప్రధానంగా విదేశీయులు యుఎస్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్, ముఖ్యంగా గ్రీన్ కార్డు పొందేందుకు ఉపయోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెట్వర్క్లో యుఎస్ సిటిజన్స్ని రిక్రూట్ చేసే వ్యక్తులు, విదేశీ పౌరులను తీసుకొచ్చే ఫెసిలిటేటర్స్, ఇమ్మిగ్రేషన్ పేపర్ వర్క్ సిద్ధం చేసేవారు, మరికొందరు ఇతర మధ్యవర్తులు, ఇలా ఒక పూర్తి వ్యవస్థలా పనిచేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతోంది. ఒక ఫేక్ మ్యారేజ్ కోసం విదేశీ పౌరుల నుంచి సుమారు $1,00,000 వరకు వసూలు చేసిన సందర్భాలున్నాయి. అంటే మన కరెన్సీలో దాదాపు $95,70,000 రూపాయలు. అందులో యుఎస్ సిటిజన్గా పెళ్లి చేసుకునే వ్యక్తికి సుమారు $30,000 వరకు చెల్లించినట్లు అభియోగ పత్రంలో పేర్కొంది. అంతేకాదు, పెళ్లి నిజమైనదిగా కనిపించేందుకు జాయింట్ బ్యాంక్ అకౌంట్స్, యూటిలిటీ అకౌంట్స్, ఇన్సూరెన్స్ పాలసీ, ట్యాక్స్ రిటర్న్స్, ఫోటోగ్రాఫ్స్ వంటి సాక్ష్యాధారాలను సైతం సృష్టించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా యుఎస్సిఐఎస్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై ఈ నకిలీలకు కోచింగ్ కూడా ఇచ్చినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతోంది. ఈ మొత్తం నెట్వర్క్ ద్వారా కోట్లాది డాలర్లు వసూలైనట్లు దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిపై ఫెడరల్ ఛార్జెస్ నమోదవ్వగా వారిలో 10 మందిని ఆగస్టు 12న అరెస్ట్ చేశారు. వీరిపై మ్యారేజ్ ఫ్రాడ్ కాన్స్పిరసీతో పాటు ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్ అఫెన్స్కు సంబంధించిన కేసుల్ని నమోదు చేశారు. యుఎస్ ఫెడరల్ లా ప్రకారం ఇమ్మిగ్రేషన్ లా తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా మ్యారేజ్లోకి ప్రవేశించడం
మ్యారేజ్ ఫ్రాడ్గా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, $2,50,000 అంటే మన కరెన్సీలో $2,39,00,000 వరకు ఫైన్ లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ మ్యారేజ్ ఫ్రాడ్ రుజువైనా లేక USCIS గుర్తించిన ఆ వివాహం ఆధారంగా ఫ్యూచర్ ఇమ్మిగ్రెంట్ పిటిషన్పై కూడా తీవ్రమైన ప్రభావం పడవచ్చు. ఎన్ఆర్ఐలుగా నిజమైన వివాహం చేసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదు. కానీ యుఎస్ గ్రీన్ కార్డు కోసం వివాహాన్ని ఒక షార్ట్కట్గా ఉపయోగించాలని ప్రయత్నించడం మాత్రం పెద్ద లీగల్ రిస్క్. అందుకే USCIS జెన్యూన్ మ్యారేజెస్ని అంచనా వేయడానికి షేర్డ్ రెసిడెన్స్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, జాయింట్ ప్రాపర్టీ, ఇన్సూరెన్స్, ట్యాక్స్ రికార్డ్స్, ఫోటోగ్రాఫ్స్, ఫ్యామిలీ లైఫ్ వంటి ఆధారాలను మొత్తం పరిశీలిస్తుంది. ఈ కేసు చెప్పే క్లియర్ మెసేజ్: గ్రీన్ కార్డు కోసం ఫేక్ మ్యారేజ్ చేసుకోవడం ఫెడరల్ క్రైమ్. అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టంలో జెన్యూన్ రిలేషన్షిప్, జెన్యూన్ డాక్యుమెంటేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే అది అత్యంత సురక్షితమైన మార్గం.